రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జిల్లాల పర్యటనలో భాగంగా నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. తొలుత జిల్లాలోని జడ్చర్ల మండలం సిట్టిబోయినపల్లి గ్రామంలో ఐఐటి ఎక్స్పాన్షన్ క్యాంపస్ కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకోనున్నారు. అదేవిధంగా జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలకు సంబంధించిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. చివరగా బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ పర్యటన అనంతరం రాత్రికి సీఎం రేవంత్ రెడ్డి మేడారం చేరుకోనున్నారు. ఆదివారం సమ్మక్క సారలమ్మను దర్శించుకొని మేడారంలోనే మంత్రులతో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. కాగా శుక్రవారం ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదిలాబాద్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకైతే సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నట్లయితే సమాచారం. ముఖ్యంగా రాత్రికి మేడారం అయితే సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నట్లయితే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగా ఆదివారం సమ్మక్క సారలమ్మనైతే రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నట్లయితే సమాచారం. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి సాల్మన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సాల్మన్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అయితే జిల్లాల పర్యటన అయితే చేయనున్నారు. త్వరలో జరగనున్న ఆ మున్సిపాలిటీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వీరైతే ముందస్తుగానైతే జిల్లాల పర్యటన అయితే ఖరారు కానుంది. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో వివిధ పనులకైతే శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 1200 కోట్లతోటైతే మహబూబ్ నగర్ జిల్లాకు, అదేవిధంగా ఆ మున్సిపాలిటీకి సంబంధించిన తాగునీటి కోసం అయితే అనేక అభివృద్ధి కార్యక్రమాలకైతే శ్రీకారం చుట్టనున్నారు. ఖచ్చితంగా ఇది ఎన్నికల నేపథ్యంలోనే ఈ యొక్క జిల్లాల పర్యటన ఖరారైందనేది అయితే సమాచారం ఉంది. ఖచ్చితంగా ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలను అయితే మాట్లాడనున్నారు. ఏం మాట్లాడనున్నారని అయితే ఆసక్తిగా, అంటే మహబూబ్ నగర్ జిల్లాలో రాజకీయంగా కొంత రసవత్తంగా జరగనుంది. ఇటీవల కాలంలో వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పర్యటించి సీఎం పైన, అంటే సొంత జిల్లా పైన అనేక విమర్శలు అయితే చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం కూడా అదే విధంగా బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టడానికి, లేకుంటే గతంలో అనేక ప్రాజెక్టులు ఈ యొక్క మహబూబ్ నగర్ జిల్లాకి బీఆర్ఎస్ పార్టీ ద్రోహం చేసింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం చేసిందని అయితే ఆ విమర్శలు అయితే గుప్పించనున్నారు. గతంలో కూడా సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన తర్వాత అక్కడ ఉన్న సర్పంచ్లను సన్మానించేందుకు, లేకుంటే సర్పంచులతో అయితే ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ యొక్క మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించి సుమారు 1200 కోట్లతో అయితే పలు అభివృద్ధి పనులకైతే శంకుస్థాపన చేయనున్నారు. అక్కడ ఉన్న డిఐజీ చౌహాన్, అదేవిధంగా ఎస్పీ, అదనపు ఎస్పీ, అదేవిధంగా సుమారు 1200 మందితోటైతే భారీ బందోబస్తుతోనైతే ఏర్పాటు చేయనున్నారు. ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకైతే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ, లేకుంటే ఎమ్మెల్యేలు కానీ, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు కానీ పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ యొక్క సభను విజయవంతం చేసేందుకైతే అక్కడ ఉన్న అధికార పార్టీకి సంబంధించిన నేతలైతే అహర్నిశలు కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఈ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటన పూర్తి చేసుకొని పాలేరు, ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడ పలు అభివృద్ధి పనులకైతే శంకుస్థాపన చేయనున్నారు. తిరిగి ఆదివారం రోజు అదేవిధంగా సమ్మక్క సారలమ్మ జాతరలో వివిధ పనులకైతే, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా కేబినెట్ సమావేశం కూడా నిర్వహించేందుకైతే పెద్ద ఎత్తున ప్రణాళికలు అయితే శ్రీకారం చుట్టారు. ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, పేదల పార్టీ కాంగ్రెస్ అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టేందుకైతే ప్రజలకు మమేకమయ్యేందుకైతే వివిధ అభివృద్ధి పనులకైతే శంకుస్థాపన చేయనున్నారు. ఖచ్చితంగా ఈ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించి వివిధ పనులకైతే శంకుస్థాపన చేయనున్నారు. రైట్ సాల్మన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.